అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 266 బ్యూటీ క్వీన్ అండ్ పార్టీ. ఇక స్టోరీలోకి వెళ్తే హాస్నిని మీట్ అవ్వడానికి రక్షిత్ చెప్పిన కండిషన్స్ అన్నీ ఒప్పుకుంటుంది లలిత. తర్వాత ఆమెతో కలిసి సంతోషంగా టైం స్పెండ్ చేస్తుంది. లలిత వచ్చే ముందు ఆమె కొన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోమని, ఒకరి కోసం తన లైఫ్ కాంప్రమైజ్ అవ్వద్దని మరీ చెప్పింది హాస్ని. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఆలోచనలతో డిస్టర్బ్గా ఉన్న ఆమె దగ్గరికి వచ్చి చేతిలో కాలేజ్ ట్రాన్స్ఫార్మ్కి సంబంధించిన లెటర్ పెడతాడు రక్షిత్. ఆ విషయంగా వాళ్ళిద్దరి మధ్య కాస్త డిస్కషన్ అయిన తర్వాత అతనికి పూర్తి స్థాయి భార్యగా మారడానికి తనకి కాస్త టైం పడుతుందని చెప్పింది లలిత. కాలేజ్ మారే విషయంలో నిర్ణయం మార్చుకున్న ఆమె అదే విషయాన్ని లలిత తల్లికి చెప్తుంది. రెస్టారెంట్లో డిన్నర్ చేయడానికి రక్షిత్ ఇంకా ఆమె తల్లి సుధాతో కలిసి డిన్నర్ చేయడానికి వచ్చిన ఆమెను కాస్త దూరంలో చీకట్లో నిలబడి కసిగా చూస్తూ ఉన్నారు ఒక వ్యక్తి. నేను ఉండాల్సిన ప్లేస్లో నువ్వున్నావు లలిత. రక్షిత్ నావాడు. అతని పక్కన ఉండే అర్హత నీలాంటి వాళ్లకు కాదు. నేను దూరం చేసేనా అతన్ని దక్కించుకుంటాను అని కోపంగా అనుకుంది నీతు చంద్రన్. రక్షితను నిరాకరించి లలితను పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేకపోయింది నీతు. ఆమెను మానసికంగా దెబ్బ కొట్టడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళ మాటలను బట్టి ఆ అవకాశం ఆమెకు మరుసటి రోజు షాపింగ్ రూమ్లో వస్తుందని తెలిసి క్రూరంగా నవ్వుకుంది. ఆ ముగ్గురు మాటలు చాటుగా వింటున్న ఆమెకు వాళ్ళు పెళ్లి విషయం లలిత తల్లికి తెలియదని అర్థమైంది. అప్పటికప్పుడే ఒక మాస్టర్ ప్లాన్ వేసి మరుసటి రోజు అది ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నది తడువుగా రక్షిత్ పర్మిషన్ తీసుకొని తల్లితో కలిసి ఒక ప్రముఖ షాపింగ్ మాల్కి వెళ్ళింది. లలిత బయలుదేరినప్పుడే ఆమెను ఫాలో అవుతూ వచ్చిన నీతు వాళ్ళ వెనుక లోపలికి వెళ్ళి పనిగట్టుకొని లలితకు డాష్ ఇచ్చింది. ఆ సడన్ ఇన్సిడెంట్కి కింద పడిన లలిత, హేయ్, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని వస్తున్నావా? ఎదురుగా వస్తున్న వ్యక్తులు కనిపించడం లేదు అని అరుస్తూ తల పైకి ఎత్తేసరికి అక్కడ నీతు కనిపించింది. ఆమెను చూడటంతోనే షాక్ అయిన లలిత గబుక్కున పైకి లేచింది. ఆ క్షణం నీతు కళ్ళల్లో కనిపిస్తున్న కోపం గమనించిన ఆమెకు అనుమానం రావడంతో తల్లిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూసింది. కానీ ఆమె ప్రయత్నానికి అడ్డు వచ్చిన నీతు, హాయ్, నన్ను చూసి కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నన్ను మీ అమ్మకి ఇంట్రడ్యూస్ చేయవా అని అదో రకంగా అడిగింది. ఆ మాటకి కోపం వచ్చిన లలిత ఆమె కళ్ళల్లోకి కోపంగా చూస్తూ, అసలు నువ్వు ఎవరివని నేను పరిచయం చేయాలి? నీకు నాకు ఉన్న రిలేషన్ ఏంటి? నువ్వేమైనా నా ఫ్రెండ్వా లేక రిలేటివా? ఎవరు నువ్వు? అనవసరంగా నా దారికి అడ్డు వస్తే ఊరుకోను, పక్కకి తప్పుకో అని కోపంగా చెప్పింది. అప్పటికే ఆమె ఇంటెన్షన్ అర్థమైన లలిత తల్లికి నిజం తెలిసిపోతుందేమో అన్న భయంతో లోపల వణికిపోతూ ఉంది. వీలైనంత తొందరగా అక్కడి నుంచి ఆమెను తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నించింది. కానీ నీతు ఆమెను వెళ్ళనివ్వకుండా డిస్కషన్ పెట్టడం ఆమెను అసహనానికి గురిచేసింది. ఓహో, నా ముందు ఉంటే మీ అమ్మకి సీక్రెట్ తెలిసిపోతుందని భయపడుతున్నావా అని క్రూరంగా నవ్వుతూ సుధా వైపు తిరిగి, నా పేరు నీతు చంద్రన్ ఆంటీ. మా ఫ్యామిలీకి రక్షిత్ ఫ్యామిలీకి బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయి. మేము ఎప్పటి నుండో ఫ్యామిలీ ఫ్రెండ్స్. నాకు మీ అల్లుడు రక్షిత్ వల్లే తెలుసు. మీకు తెలుసా, తను మొదటిసారి పరిచయం అయినప్పుడు మిస్ లలిత, కానీ ఇప్పుడు మిస్సెస్ లలిత రక్షిత్ శెట్టి. సిటీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే డబ్బున్నవాడిని చూసుకొని చక్కగా సెటిల్ అయిపోయింది. మీ లలిత ఈ జనరేషన్ అమ్మాయిలకి చాలామందికి ఆదర్శం తెలుసా అని బాంబు వేసింది. ఏంటమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా కూతురు మిస్సెస్ రక్షిత్ శెట్టి అంటావేంటి? నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు. నా కూతురు నాకు తెలియకుండా అలాంటి పని చేయదు. ఎవరనుకొని ఎవరితో మాట్లాడుతున్నావో ఒకసారి చెక్ చేసుకో అని కోపంగా చెప్పింది సుధా. ఎవరో అయితే మీకెందుకు చెప్తానా ఆంటీ? నేను లలిత గురించి చెప్తున్నాను. నా మాటల మీద నమ్మకం లేకపోతే మీ కూతుర్ని అడగండి, నిజానిజాలు తెలుస్తాయి అని పొగర్గా నవ్వింది నీతు చంద్రన్. ఆ మాటకి నీతు వైపు కోపంగా చూస్తూ, ఈ అమ్మాయి పిచ్చిదమ్మా, ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. ఆమె మాటలు పట్టించుకోకు. ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని తన తల్లిని తొందర చేసింది లలిత. ఓ, మీ అమ్మకి నిజం తెలిసిపోతుందని పారిపోతున్నావా? ఇంకా నీ సీక్రెట్ ఎవరికీ తెలియకుండా ఎన్ని రోజులు దాస్తావు చెప్పు? కాస్త కూడా సిగ్గు అనిపించట్లేదా? నువ్వు ఏదో మంచిదానివని అపోహలో బతుకుతుంది మీ అమ్మ. అందుకే నీ గురించి నిజం చెప్పి ఆమె కళ్ళు తెరిపించాలని అనుకున్నాను అని లలిత వైపు జాలిగా చూసింది. ఇప్పటికే మా ఫ్యామిలీ విషయాలు చాలా ఎక్కువ మాట్లాడావు, ఇక దయచేయి అని ఎంట్రన్స్ వైపు చూపించి తల్లిని తీసుకొని ముందుకు కదిలింది లలిత. ఆ ఇద్దరిని వెళ్ళనివ్వకుండా అడ్డుపడి, ఆంటీ, నేను చెప్పింది అంతా నిజం. నేను పెళ్లి చేసుకోవాల్సిన రక్షిత్ను ఈ అమ్మాయి ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది. తన వల్లే నేను కన్న కలలన్నీ సర్వనాశనం అయిపోయాయి. అసలు శెట్టి ఫ్యామిలీకి మీరు చేసింది మోసం అంటే మీ అమ్మాయి కూడా అదే చేసింది. రక్షిత్ను వల్లో వేసుకోవడానికి అడ్డుదారులని తొక్కింది. ఇలాంటి బుద్ధులన్నీ మీ నుంచే వచ్చాయా? దగ్గరుండి డబ్బున్న వాళ్ళని వల్లో వేసుకోమని కూతురికి నేర్పించడానికి సిగ్గులేదు? అవునులే, తల్లి ఒకలా ఉంటే కూతురు ఇంకోలా ఉంటుందా? వల్లో వేసుకొని లగ్జరీ లైఫ్ అనుభవించడమే మీకు తెలిసింది ఇక్కడ. అందుకే
నా జీవితం నాశనం చేశారు అని సుధా వైపు అసహ్యంగా చూస్తూ చెప్పింది నీతు. అమ్మా, నువ్వు చెప్పింది అయిపోతే ఇక బయలుదేరుతాను. ఇప్పటికే నా కూతురు విషయంలో నన్ను రెచ్చగొట్టడానికి చాలా కష్టపడ్డావు. నువ్వు చెప్పిందంత నిజమా కాదా అని నేను నా కూతురితో మాట్లాడి తెలుసుకుంటాను. డబ్బున్న వాడిని సెడ్యూస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పిందే నిజమైతే నేను మిడిల్ క్లాస్ లైఫ్లో ఎందుకు బతుకుతాను? నా కూతురు చిన్నప్పటి నుంచి మనసుల కోసం ఆరాటపడింది, కానీ డబ్బుల కోసం కాదు. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమే అయినా అందుకు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అమ్మా అని నీతు మొహం మీదే చెప్పి లోలితని తీసుకొని బయటకు వచ్చేసింది సుధా. కాసేపటి తర్వాత ఇద్దరూ ఒక పార్క్కి చేరుకున్నారు. అప్పటి వరకు తల్లి కూతుర్లు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఇద్దరు ఒక చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చున్న తర్వాత, అసలు ఏం జరిగిందో పూర్తిగా చెప్పు లలిత. ఇంకా నా దగ్గర దాయకు. నా కూతురు మీద నాకు చాలా నమ్మకం ఉంది. తను తప్పు చేయదు, డబ్బు కోసం ఆశపడదు. అలాంటిది నాకు తెలియకుండా ఇంత పెద్ద పని చేసిందంటే ఏదో ఒక కారణం ఉంది. అదేంటి అని కూతురు కళ్ళల్లోకి సూటిగా చూసింది. నా మీద నీకున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్ అమ్మా. ఇదంతా రక్షిత్ బలవంతం మీద జరిగింది. నా బర్త్డే రోజు నీ దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత అని అప్పటి నుండి జరిగిందంతా తల్లికి వివరంగా చెప్పింది. ఇదమ్మా జరిగింది. ఇందులో నా ప్రమేయం ఏమన్నా ఉందా? పెళ్ళి నుండి తప్పించుకోవడానికి మేము వేసిన ప్లాన్స్ వృధా అయిపోయాయి. ఇష్టం లేని పెళ్ళిలో ఉండటం నా వల్ల కాదు. కొన్ని రోజుల తర్వాత డివోర్స్ తీసుకుందామని అనుకున్నాను. అందుకే కాలేజ్ ట్రాన్స్ఫార్మ్కి ఒప్పించాను. కానీ ఆ విషయం కూడా రక్షిత్కి తెలిసిపోయింది. ఇక తన నుండి తప్పించుకోవడానికి ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని బాధపడింది లలిత. అసలు డివోర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు లలిత? మంచో చెడో నీ పెళ్లి జరిగిపోయింది. అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి, కానీ విడిపోవడానికి కాదు. అసలు రక్షిత్ లేకపోతే మనం ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. ఈ విషయం మర్చిపోకు. ఇంకా మా నాన్నగారికి కూడా విషయం తెలిసిందంటే మంచిదే కదా. ఏదో ఒకరోజు వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. ఇక నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోను. ఇన్ని రోజులు నువ్వు చాలా కష్టపడ్డావు. ఇకనైనా సంతోషంగా ఉండు. అనవసరమైన ఆలోచనలు బుర్రలో పెట్టుకొని మనసు పాడు చేసుకోకు. రక్షిత్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. తల్లిగా నేను నీకు చెప్పేది ఇదే అని తన అభిప్రాయం చెప్పింది సుధా. అసలు నిజం తెలిస్తే తల్లి ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడిన లలితకు ఆమెను అర్థం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కాసేపు ఆమెతో మిగతా విషయాలు మాట్లాడి వీడ్కోలు చెప్పింది. పార్క్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా జరిగిన సంఘటనలు గుర్తొస్తూ ఉంటే దానికి కారణమైన నీతు మీద చాలా కోపం వచ్చింది. తన తల్లి అర్థం చేసుకున్నప్పటికీ కేవలం రక్షిత్ వల్లే ఈరోజు నీతు తన తల్లి గురించి ఇష్టానుసారంగా మాట్లాడిందన్న నిజం ఆమె జీర్ణించుకోలేకపోయింది. పట్టరాని కోపం వస్తూ ఉంటే ఎవరి మీద చూపించాలో తెలియక అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అలా ఎంత దూరం వెళ్ళిందో కానీ రక్షిత్ కాల్ చేయడంతో ఈ లోకంలోకి వచ్చింది. కానీ అతనితో మాట్లాడడం ఇష్టం లేక కాల్ కట్ చేసింది. ఎందుకో మనసంతా బాధగా మారుతూ ఉంటే మౌనంగా ఒక దగ్గర కూర్చుండిపోయింది. తల్లి హాస్ని ఇద్దరూ తమ రిలేషన్ని ఛాన్స్ ఇవ్వమని చెప్తున్నప్పటికీ ఆమె మనసు అందుకు అంగీకరించలేదు. ఆమె ఆలోచనలో ఉండగా మరోసారి ఫ్రెండ్తో కలిసి అక్కడికి వచ్చింది నీతు చంద్రన్. అబ్బా, ఇది నా వెంట పడడం మానదా? మళ్ళీ ఏం చేయడానికి వచ్చిందో అని విసుగ్గా అనుకుంటూ పక్క నుండి వెళ్ళడానికి ప్రయత్నించిన లలితను అడ్డుకొని, డార్లింగ్, నేను చెప్పిన అమ్మాయి తినే, నా రక్షిత్ను నా నుండి లాక్కున్న సుందరాంగి అని హేళన చేస్తూ తన ఫ్రెండ్కి పరిచయం చేసింది నీతు. వాట్? ఈ అమ్మాయా? తన మొహం చూసావా ఎంత దారుణంగా ఉందో? అసలు ఇంత చండాలంగా ఉన్న అమ్మాయిని రక్షిత్ ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఏమైనా బ్లాక్మెయిల్ చేసిందా, లేక మత్తుమందు పెట్టి లోపరుచుకుందా? ఇలాంటి వాళ్ళని నమ్మడానికి లేదు. చేతబడి కూడా చేయగలరు. లేదంటే చూడ్డానికి అసహ్యంగా కనిపించే దీన్ని అతనెందుకు పెళ్లి చేసుకుంటాడు? అసలు దీన్ని ఇలా కన్నందుకు వాళ్ళ అమ్మననాలి. ఇలాంటి సిగ్గులేని మనుషులు ఎందుకు వస్తారో. బహుశా వాళ్ళమ్మ కూడా ఇలాంటిదే ఏమో అని నోటికి వచ్చినట్టు మాట్లాడి లలిత మనసు గాయపరిచింది నీతు ఫ్రెండ్. ఆ అమ్మాయి తనను అన్ని మాటలు అంటున్నా మౌనంగా ఉన్న లలిత తన తల్లి ప్రసక్తి వచ్చేసరికి తట్టుకోలేకపోయింది. పట్టరాని ఆవేశంతో ఆ అమ్మాయి గూబ పగలగొట్టి, నన్నంటే ఊరుకున్నాను కదా అని మా అమ్మ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సైలెంట్గా ఉంటాను. నాలుక కోసేస్తా, జాగ్రత్త. అసలు నా గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని కోపంగా అడుగుతూ ఆ అమ్మాయి జుట్టు పట్టుకుంది. హే, నాతోనే ఇలా ప్రవర్తించడానికి నీకెంత ధైర్యం? నేనెవరో తెలుసా? మా నాన్నెవరో తెలుసా? క్షణాల్లో నిన్ను నాశనం చేయగలను. నన్ను ఇంత దారుణంగా అవమానించినందుకు నిన్ను ఊరికే వదలను అని లలిత మీదకు తిరగబడ్డానికి ప్రయత్నించింది ఆ అమ్మాయి. కానీ తనకు అవకాశం ఇవ్వకుండా ఆమెను మరో 4 కొట్టి ఫుల్గా ఉతికారేసి నీతు మీద కోపం అంతా ఆ అమ్మాయి మీద తీర్చుకుంది లలిత. ఆమె కొడుతున్న దెబ్బలకి తట్టుకోలేక హమ్ము ముర్రో అని అరుస్తూ పారిపోవడానికి ప్రయత్నించింది ఆ అమ్మాయి. కానీ కోపంగా ఉన్న లలిత బలం ముందు నిలవలేక సహాయం చేయమని తన స్నేహితురాన్ని బతిమలాడింది.
ఇంతలో అక్కడికి చేరుకున్న రక్షిత్ ఆవేశంగా ఆ అమ్మాయి మీదకు వెళ్తున్న లోలితను వెనక నుండి పట్టుకొని ఆపి ఆమె ప్రవర్తనకు కారణం అడిగాడు. అతని చూడటంతోనే నీతు ఇంకా తన స్నేహితురాలు ఇద్దరూ లోలిత మీద ఉన్నవి లేనివి చెప్పడం మొదలుపెట్టారు. కానీ అతను వాళ్ళ మాటలు పట్టించుకోకుండా లోలిత ద్వారా నిజం తెలుసుకొని ఆ ఇద్దరిని మొహం వాచెలా తిట్టి మరొకసారి ఇలా ప్రవర్తిస్తే ప్రాణాలు తీస్తారని వార్నింగ్ ఇచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. రాను రాను లోలిత ఇంకా రక్షిత్ మధ్య బంధం మరింత బలపడింది. ప్రతిరోజు తన మెంటల్తో ఆమెను టార్చర్ చేస్తూ అప్పుడప్పుడు ఆమె మీద ప్రేమ చూపిస్తూ కాస్త కేరింగ్ చూపిస్తూ గిల్లి కజ్జాలతో అల్లరి అలకలతో రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి. ఒకరోజు లోలిత గదిలో కూర్చొని చదువుకుంటున్న సమయంలో పక్కన కూర్చున్న రక్షిత్కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడిన తర్వాత, నెక్స్ట్ వీక్ మా నాన్న బర్త్డే అంట, మనల్ని రమ్మని ఇన్విటేషన్ వచ్చింది అని చెప్పాడు. హో గ్రేట్, మనం కూడా వెళ్తున్నామా అని సంతోషంగా అడిగి అంతలోనే బాధగా కూర్చుంది. ఆమెను గమనించి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు రక్షిత్. లాస్ట్ టైం మీతో కలిసి తాతయ్య ఇంటికి వచ్చినప్పుడు నాతో సరిగ్గా మాట్లాడలేదు, నన్ను ఇష్టపడలేదు, ఇప్పుడు వస్తే ఊరుకుంటారా అని బేలగా అడిగింది. ఆ విషయాలన్నీ నీకు అనవసరం, నీకు ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి నేనున్నాను కదా, అవన్నీ ఆలోచించకుండా హ్యాపీగా టైం స్పెండ్ చేయి అని ఆమెకు అనునయంగా చెప్పాడు. నెక్స్ట్ వారం రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి. ఆ రోజుల్లో చాలా సంఘటనలు జరిగాయి. నీతు ఇంకా తన స్నేహితురాలు రక్షిత్ ఇచ్చిన వార్నింగ్ కూడా పట్టించుకోకుండా లోలిత కాలేజ్కి వెళ్ళి ఆమెను సూటిపోటి మాటలతో బాధ పెట్టారు. పదే పదే ఆమె మొహం గురించి టాపిక్ తీసుకొచ్చి ఆమెను మాటలతో గాయపరిచారు. వాటి పర్యవసానం లోలిత ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. షాపింగ్ మాల్ ఇన్సిడెంట్ తర్వాత తల్లితో మాట్లాడినప్పుడు నీతు చంద్రన్ ఫ్యామిలీ కొన్ని సంవత్సరాలుగా రక్షిత్ ఫ్యామిలీ బిజినెస్ మీదే ఆధారపడుతోందని, వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈ పాటికి చంద్రన్ ఫ్యామిలీ రోడ్డు మీద పడేదని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. ఇన్ని రోజులుగా నీతు కోపానికి కారణం తెలియక బాధపడిన లోలితకి అసలు విషయం తెలిసి ఆమె మీద అసహ్యం కలిగింది. నాకేమో ఇన్ని నీతులు చెప్పి తన ఫ్యామిలీ బిజినెస్ కాపాడుకోవడానికి రక్షిత్ వెంటపడుతుంది, ఇలాంటి సిగ్గులేని వాళ్ళందరూ నాకే ఎందుకు కనిపిస్తారు అని అసహనంగా అనుకుంది. ఫైనల్లీ రక్షిత్ తండ్రి భూపేంద్ర శెట్టి బర్త్డే పార్టీ రానే వచ్చింది. తమకు స్పెషల్గా ఇన్విటేషన్ ఉందని గొప్పలు పోయిన నీతుకి ఆ రోజు ఎలాగైనా బుద్ధి చెప్పాలని రక్షిత్ భార్యగా తను అన్ని విధాలా సరిపోతానని నిరూపించాలని కంకణం కట్టుకున్న లోలిత ఇన్ని రోజులుగా మేకప్ మాటున దాచిన తన అసలు రూపం మొట్టమొదటిసారిగా అందరికీ రివీల్ చేయడానికి సిద్ధపడింది. రక్షిత్ ప్రత్యేకంగా తెప్పించిన అందమైన చీర, దానికి మ్యాచింగ్ నగలు వేసుకొని చాలా హుందాగా రెడీ అయ్యి అందరితో పాటు భర్తకు కూడా షాక్ ఇవ్వడానికి సిద్ధపడి పార్టీకి బయలుదేరింది. రక్షిత్ ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉండటంతో ముందుగానే వెన్యూకి వెళ్ళిపోయాడు. ఒక పక్క పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటూనే మరో పక్క లలిత కోసం ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి ఆమె రాకపోవడంతో తనతో తీసుకురాకుండా అనవసరంగా వదిలి వచ్చానని ఫీల్ అవుతున్న అతను లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి షాక్ అయిపోయాడు. అక్కడ తను మాత్రమే కాదు, వచ్చిన గెస్ట్లు చాలామంది వస్తున్న వ్యక్తిని చూసి నోరు తెరిచారు. ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? రక్షిత్ ఎందుకంత షాక్ అయ్యాడు? పార్టీలో లోలితాను అవమానించడానికి నీతో ఏమైనా ప్లాన్ చేయనుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.